హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. 7 రీసెంట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నానన్నమాట ఇవాళైతే. ఎలాగో వీకెండ్ కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతోటైతే వాచ్ చేయొచ్చు భయ్యా మూవీస్ అయితే. మంచి మంచి మూవీస్ అయితే ఉన్నాయి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సెవెంత్ వన్ వచ్చేసి పరాక్కరం. ఇదొక మలయాళం ఫిలిం భయ్యా. ఇది మనకైతే సూపర్ నేషనల్ ఫ్యాంటసీ కామెడీ జానర్‌గా అయితే ఉంటుంది. దీని ప్లాట్ వచ్చేసి సూపర్ న్యాచురల్ పవర్ కాలేజ్‌లో ఒక లెక్చరర్‌కి అయితే దొరుకుతుంది. దొరికిన తర్వాత ఏం జరిగిందనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. దీంట్లో మనకైతే కామెడీగా అయితే తీసుకున్నారో ఆ కొన్ని కామెడీ సీన్స్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్ అయిందనమాట. అండ్ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా మంచిగా అనిపిస్తది భయ్యా. మనకు మూవీ స్టార్టింగే ఒక యానిమే తోటైతే స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ స్టోరీ టెల్లింగ్ మటుకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ యానిమే గూడా. అండ్ స్టోరీ కూడా చాలా కొత్తగా అయితే ఉంటుంది. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే చాలా బాగుంటాయన్నమాట సెకండ్ హాఫ్‌లో. అండ్ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కూడా చాలా బాగా అయితే రాసుకున్నారు. అలాగే ఇది ఫ్యామిలీ వాచబుల్ భయ్యా. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది భయ్యా. అండ్ చూసేయండి మూవీనైతే. సిక్స్త్ వన్ వచ్చేసి జిమ్‌ఖానా. ఇదొక మలయాళం ఫిలిం భయ్యా. స్పోర్ట్స్ డ్రామాగా కామెడీగా అయితే ఉంటుంది. దీని ప్లాట్ అనేది చాలా చాలా సింపుల్ భయ్యా. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే ఫెయిల్ అవుతారు. మార్కుల కోసం వాళ్ళైతే స్పోర్ట్స్‌లో అయితే జాయిన్ అయితే అవుతారనమాట బాక్సింగ్‌లో. దాని తర్వాత ఏం జరిగిందనేసి మూవీ యొక్క ప్లాట్. మీకిది ఎమోషనల్‌గా అయితే ఉండదు. కానీ మొత్తం ఫుల్ అండ్ ఫన్‌గా అయితే ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్ చూపెడతారు. ఫ్రెండ్స్ ఎమోషన్స్ అయితే చూపెడతారు. ఎప్పడం గెలవడం కాదు ఓడిపోవడం అనేది కూడా చూపెడతారు భయ్యా. మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే తీసుకెళ్తారనమాట. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. సోనీ లివ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రైట్ నౌ ఫ్యామిలీ వాచబుల్ చూసేయండి. మీరైతే హ్యాపీగా అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఫీల్ అవుతారు మూవీ చూసిన తర్వాత. ఫిఫ్త్ వన్ వచ్చేసి శుభం మూవీ. ఇదొక హర్రర్ కామెడీ జానర్‌గా అయితే ఉంటుందన్నమాట. రన్ టైమ్ వచ్చేసి జస్ట్ మనకైతే 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మనకు ప్లాట్ వచ్చి ఊర్లో ఉన్న ఆడోళ్ళు 9 అయిన తర్వాతనే సీరియల్ చూస్తూనే దయ్యాలైతే అవుతారు. అసలు ఎందుకు దయ్యాలు అవుతున్నారు? దాని రీజన్ ఏంటిదనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. ఈ మూవీ చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూసాంరా అనిపిస్తది భయ్యా. ఎందుకంటే ఏది కూడా హడావిడిగా లేకుండా మంచి క్లీన్ డ్రామాగా అయితే తీసుకెళ్తారనమాట. కామెడీ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయింది. అండ్ కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది భయ్యా. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అండ్ మన సమంత గారి ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం మనకైతే స్లోగా అయితే తీసుకెళ్తారనమాట మూవీ అంతా. అదొక్కటి మనకైతే గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ వాచబుల్ అమెజాన్ ప్రైమ్ కాకుండా మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రైట్ నౌ చూసేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ డెడ్‌లైన్. ఇది మనకైతే 1 అవర్ 50 మినిట్స్ దాకైతే ఉంటుంది. హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా అయితే ఉంటుంది భయ్యా. దీని ప్లాట్ వచ్చేసి హీరోయిన్ వల్ల ఒక అమ్మమ్మ అయితే ఉంటుంది. ఆమె పార్టీ చేసుకుందాం అనేసి బిల్డింగ్ పైకైతే వెళ్తుంది. అక్కడ బతికి బయటపడ్డ వాళ్ళు ఎలా చనిపోయారనేసి మూవీ యొక్క ప్లాట్ భయ్యా. నేను చాలా సింపుల్‌గా చెప్పేసాను. దీనికంటే ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి. చెప్తున్నా భయ్యా ఈ మూవీ చూసిన తర్వాత మీరైతే చాలా అంటే చాలా భయపడతారనమాట. ఏదైనా చూడాలన్నా, ఏదైనా చేయాలన్నా గూడా చాలా భయపడతారనమాట. అలా ఉంటాయి ఒక్కొక్క సీన్స్ అనేది. చాలా థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి. భయపెట్టే సీన్స్ అయితే చాలా ఉంటాయి. అరే! నెక్స్ట్ ఏం జరుగుతుందనేసి మనకు కొంచెం భయమైతే ఉంటుందనమాట. నెక్స్ట్ అయితే తీసుకెళ్తారనమాట డైరెక్టర్ గారైతే. చాలా అంటే చాలా మంచిగా అయితే తీసుకెళ్తారు. ఎక్కడ గూడా మనకైతే బోర్ కొట్టేయకుండా అరే! వీళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఎలా సాల్వ్ చేస్తారనేసి గూడా చాలా మంచిగా అయితే తీసుకెళ్తారనమాట. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే చాలా బావుంటాయి. అండ్ మనకైతే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బావుంటాయన్నమాట. ఇక మనకైతే క్లైమాక్స్ అయితే ఎంత చెప్పుకుంటే అంత తక్కువ అనమాట. ఎందుకంటే అక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అండ్ చాలా బాగా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లైమాక్స్ అయితే. అలాగే అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రైట్ నౌ తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. హ్యాపీగా అయితే చూసేయండి. కానీ మళ్ళీ చెప్తున్నా కొంచెం అయితే భయపడతారు భయ్యా మూవీ చూసిన తర్వాత అయితే. థర్డ్ వన్ వచ్చేసి స్టోలెన్. ఇదొక థ్రిల్లర్ భయ్యా. ఇది మనకైతే జస్ట్ 1 అవర్ మాత్రమే ఉంటుంది రన్ టైమ్. కానీ మన దరిద్రం ఏంటిదిరా అంటే హిందీ లాంగ్వేజ్‌లో అయితే ఉంది. తెలుగు లాంగ్వేజ్‌లో అయితే అస్సలు లేదు. కానీ దీని ప్లాట్ వచ్చేసి రైల్వే స్టేషన్‌లో ఒక బేబీని అయితే కిడ్నాప్ అయితే చేస్తారు. దాంట్లో ఇద్దరు బ్రదర్స్ ఎలా ఇరుక్కున్నారనేసి మూవీ యొక్క ప్లాట్. నేను చాలా సింపుల్‌గా చెప్పేసాను. దీనికంటే ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్ అయితే అవుతుంది. కానీ మనకు మూవీ అయితే చూసేటప్పుడైతే 1 అవర్ కానీ చాలా మంచి ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారనమాట. ట్విస్ట్ అండ్ టర్న్స్ గాని చాలా అంటే చాలా బావుంటుంది. అన్నెసెసరీ సీన్స్ అనేది ఒక్కటి కూడా రాకుండా మనకైతే చాలా మంచిగా అయితే తీసుకెళ్తారు మూవీని. అలాగే మనకు ఎమోషనల్ సీన్స్ గాని, అలాగే స్క్రీన్ ప్లే గాని, థ్రిల్లింగ్ సీన్స్ గాని, అరే నెక్స్ట్ ఏం జరుగుతుందిరా అనేసి కొన్ని కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే రాసుకున్నారు మా డైరెక్టర్ గారైతే.
పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు భయ్య. చాలా మంచిగా అయితే ఉంటుంది. ఫ్యామిలీ వాచబుల్. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. హిందీ లాంగ్వేజ్‌లో అయితే ఉంది. తెలుగు లాంగ్వేజ్‌లో అయితే అస్సలు లేదు. కానీ మనకు రన్ టైమ్ వచ్చేసి జస్ట్ 1 అవర్ మాత్రమే. సెకండ్ వన్ వచ్చేసి 'కేసరి చాప్టర్ 2'. దీని జోనర్ వచ్చేసి మనకు హిస్టారికల్, థ్రిల్లర్, డ్రామాకైతే ఉంటుంది. అలాగే కోర్ట్ డ్రామా అన్నమాట. దీని మనకు రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 40 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. దీంట్లో మనకు అక్షయ్ కుమార్ గారైతే యాక్టింగ్ అయితే చేశారు. మరి ప్లాట్ అనేది నేనేం చెప్పను భయ్య. ప్లాట్ ఎందుకు చెప్పవురా అంటే ఒక్క చిన్న ప్లాట్ చెప్పినా గూడా మనకైతే స్పాయిలర్ అయితే అయిపోతది భయ్య. అలా ఉంటుందన్నమాట స్టోరీ అయితే. దీంట్లో మనకైతే స్టోరీ టెల్లింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని, ఎమోషనల్ సీన్స్ గాని, అన్నెసెసరీ సీన్స్ కూడా ఏది రాకుండా మంచి క్లైమాక్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయితే ఉంటదన్నమాట. అండ్ అలాగే మాకైతే అక్షయ్ కుమార్ గారైతే యాక్టింగ్ అయితే ఇదిగా తీశారని చెప్పుకోవచ్చు. అండ్ చాలా బావుంటుంది భయ్య ఈ మూవీ అనేది. కానీ మనకైతే హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే అయితే ఉంది. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. అండ్ ఫ్యామిలీ వాచబుల్ భయ్య మూవీ అయితే. మంచిగా అయితే కోర్ట్ డ్రామా అయితే చూడాలనుకుంటే ఈ మూవీనైతే చూసేయండి హ్యాపీగా. ఇక ఫస్ట్ వన్ వచ్చేసి 'ఎలెవెన్' భయ్య. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా అయితే ఉంటుంది. దీని రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 16 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. దీని ప్లాట్ వచ్చేసి వైజాగ్‌లో సీరియల్ కిల్లర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనకైతే ఏసీపీ అరవింద్ ఎలా కేసుని సాల్వ్ చేశాడనేసి మూవీ యొక్క ప్లాట్ అనమాట. మూవీ చూసిన తర్వాత ఒకటే అంటారు. బాధగా ఫీల్ అవుతారు. మంచి స్క్రీన్ ప్లే అంటారు. మంచి స్టోరీ టెల్లింగ్ అంటారు. అలాగే మూవీ చూసిన తర్వాత థ్రిల్లింగ్ ఫీలింగ్ అవుతారు. దాని తర్వాత కోపం కూడా వస్తది మూవీ చూసిన తర్వాత. ఎందుకురా అంటే మూవీలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే మైనస్ పాయింట్ అయితే చెప్తాను. ఫస్ట్ 30 మినిట్స్ అనేది చాలా చాలా స్లో నరేషన్ అయితే వెళ్తుంటదనమాట. అన్నెసెసరీ స్క్రీన్ ప్లే అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే దాని లవ్ స్టోరీ కూడా యాడ్ అవుతుందనమాట. ఆ లవ్ స్టోరీ ఎందుకో అర్థం కాదు. ఇక మనకు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. స్క్రీన్ ప్లే గాని టైట్ స్క్రీన్ ప్లే అనమాట. అరే ఏం జరుగుతుందో అర్థం కాదు. మనకైతే థ్రిల్లింగ్ సీన్స్ అనేది చాలా వస్తుంటాయి. అండ్ మనకైతే కేస్ సాల్వ్ చేయడం కూడా చాలా బావుంటుందనమాట. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అండ్ మనకైతే ఆ క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్‌గా అయితే ఉంటదనమాట. అండ్ అలాగే మనకైతే మూవీ చూస్తుంటే కోపం కూడా వస్తది. అలా ఉంటుందనమాట మూవీ చూస్తుంటే. ఆ లాస్ట్ అయితే ట్విస్ట్ అయితే మైండ్ దొబ్బుతుందనమాట. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది ఆ ట్విస్ట్ అనేది. అండ్ మంచి స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బావుంటుంది. అండ్ అలాగే మంచిగా అయితే తీసుకెళ్తారనమాట మూవీ అంతా గూడా. మూవీలో ఉన్న ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ గూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుందనమాట. అక్కడున్న ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా మంచి పర్ఫెక్ట్ అయ్యాయి. అక్కడున్న మనకి లాజిక్ సీన్స్ కూడా చాలా బావుంటుందనమాట. ఏది కూడా సోది లేకుండా చాలా మంచిగా అయితే తీసుకెళ్తారు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్‌ని. అలాగే సీరియల్ కిల్లర్స్ ఎందుకలా చేస్తున్నారనేసి మంచి లాజిక్ అయితే ఉంటుంది మూవీలో. రైట్ నౌ మనకైతే అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందనమాట. తెలుగులో అయితే ఉంది. తెలుగు మూవీ ఇదైతే. అండ్ ఫ్యామిలీతోటైతే చూసేయండి భయ్యా హ్యాపీగా. అండ్ ఎమోషనల్ గూడా అయితారనమాట మూవీ చూసిన తర్వాత అయితే. ఇక ఓవరాల్‌గా ఇది భయ్యా మరి 7 రీసెంట్ ఓటీటీ మూవీస్ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? వీడియో నచ్చిందా? నచ్చలేదా? అలాగే మీరు ఏ మూవీ చూస్తారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.